and also find its point of contact. ఏమర్థమైంది ఈ ప్రశ్న నుంచి? Here we are given two circles. I am assuming S1 is equal to 0 is one circle and S2 is equal to 0 is, or S is equal to 0 or S dash is equal to 0, whatever it may be. S is equal to 0 ఒక సర్కిల్, S dash is equal to 0 అనేది ఇంకొక సర్కిల్ గా నేను తీసుకుంటున్నా. మరి ఈ మొదటి సర్కిల్ కు 3, దగ్గర డ్రా చేసినటువంటి టాంజెంట్, ఓకేనా, the tangent at 3, to this circle x² plus y² minus 4x minus 8y plus 7 is equal to 0 touches another circle. ఓకేనా, దీన్ని కూడా టచ్ చేస్తుందంట. అంటే దీని యొక్క టాంజెంట్ దీనికి కూడా టాంజెంట్ అవుతుందట, కావాలట. దీని యొక్క టాంజెంట్ దీనికి కూడా టాంజెంట్ అవుతుందో ప్రూవ్ చేయండి అంటున్నాడు. ఈ సర్కిల్ కు డ్రా చేసినటువంటి టాంజెంట్ 3, దగ్గర ఈ సర్కిల్ కు డ్రా చేసినటువంటి టాంజెంట్ దీనికి కూడా టాంజెంట్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేయండి. అండ్ ఆల్సో ఫైండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ సర్కిల్, రెండవ సర్కిల్ యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ను ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఆ టాంజెంట్, మొదటి సర్కిల్ యొక్క టాంజెంట్ రెండవ సర్కిల్ ను ఏ పాయింట్ దగ్గర టచ్ చేస్తుందో ఆ పాయింట్ ను కనుక్కోండి అంటున్నాడు. బాబు అర్థమైందా మీకు? అన్న క్వశ్చన్ అర్థమైందా? హలో, ఓకే. మొదటి సర్కిల్ కు 3, దగ్గర డ్రా చేసినటువంటి టాంజెంట్ సెకండ్ సర్కిల్ కూడా టాంజెంట్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేసి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఈ టాంజెంట్ ఆ రెండవ సర్కిల్ ను ఏ పాయింట్ దగ్గర టచ్ చేస్తుందో కనిపెట్టండి అంటున్నారు. మరి ఏ విధంగా చేయడం దీన్ని? కెన్ యూ గివ్ మీ అన్ ఐడియా? మీరు నాకు ఏమైనా ఐడియా ఇస్తారా ఏ విధంగా సాల్వ్ చేయాలనేది? ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేద్దామా? బోర్డు కనిపిస్తుందా చూడండి. ఈ డిస్టెన్స్ లో బోర్డు కనిపిస్తుందా మీకు? ఓకే, కాస్త స్టాండ్ అడ్జస్ట్ చేసుకుంటా. మీకు సర్కిల్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. ఓకే, రైట్. Let us find out the equation of the tangent to this circle. ఈ సర్కిల్ కు with respect to this circle equation of tangent మనం find out చేద్దాం ఫస్ట్. ఓకేనా, I am take the circle, first circle S is equal to x² plus y² minus 4x minus 8y plus 7 is equal to 0. At the point ఏమి ఇచ్చాడండి? ఏమిచ్చాడు పాయింట్? 3, ఇచ్చాడు. ఇక్కడ రాసుకుంటున్నా. ఇచ్చిన పాయింట్ 3, 3, ఈ సర్కిల్ నుంచి నాకు సెంటర్ ను ఫైండ్ అవుట్ చేశా. సెంటర్ C1 is equal to -g, -f. చెప్తారండి ఏమవుతుందో సెంటర్ ఈ సర్కిల్ కు? 2, 4. ఓకే, ఇఫ్ -g is equal to 2 అయితే g వాల్యూ ఎంతయా? -2 sir. -2. -f is equal to 4 అయితే h వాల్యూ ఎంత అండి? -4. What is the value of C? 7 sir. 7. What is the formula for finding out equation of tangent at a point, at the point of contact? Point of contact దగ్గర equation of tangent formula ఏమవుతుందండి? 1 equal to 0 sir. S1 is equal to 0. Very good. S1 is equal to 0. ఆ S1 is equal to 0 ఫార్ములా చెప్తారా? x into x1 plus x into x1 plus g of x plus x1 plus f of y plus y1 plus c equal to 0 sir. అందులో ఏముంటాయి? జిఎఫ్సీలు ఉంటాయి కాబట్టి నేను ముందే కనిపెట్టాను కదా. జిఎఫ్సీలు కనిపెట్టేశానా? Yes sir. ఉన్నాయి కదా, జిఎఫ్సీలు ఉన్నాయి కదా. ఓకే, రైట్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద సర్కిల్ S is equal to 0. మొదటి సర్కిల్ టు ద సర్కిల్ S is equal to 0 at the point of contact 3, -2 is S1. ఇందాక చెప్పినట్టు S1 is equal to 0. మరి S1 is equal to 0 కి ఎక్స్పాన్షన్ ఏంటి? x into x1 plus y into y1 plus g into x plus x1 plus f into y plus y1 plus c is equal to 0. Now let us substitute the corresponding values. మనకి ఏమైతే వాల్యూస్ ను ఫైండ్ అవుట్ చేసామో ఆ వాల్యూస్ అన్నింటినీ అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇదేమో x1, y1 అవుతుంది. ఇచ్చిన పాయింట్ x1, y1 గా తీసుకుంటే జిఎఫ్సీలు ఈ వైపు కనిపెట్టబడ్డాయి.
సబ్స్టిట్యూట్ చేయండి x into x1. 3 sir. x1 ఎంత అండి? x into 3 అంటే 3x కదా, x into 3 అంటే 3x కదా, ప్లస్ y into y1. y1 ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలయ్యా? -2, దట్ ఈస్ -2y. -2. ఈ వైపు g ఎంత వచ్చిందంటే -2 వచ్చిందండి. -2 into x plus x1 3. f ఈ వైపు ఎంత వచ్చిందంటే -4 వచ్చిందయ్యా. f ఎంత వచ్చింది? -4 వచ్చింది. సబ్స్టిట్యూట్ -4 into y plus y1 వచ్చి -2 వచ్చింది. ఈ వైపు c7 వచ్చిందండి. +7 is equal to 0. Let us simplify this equation and keep this in general form of the straight line. 3x minus 2y minus 2x minus 6 minus 4y plus 8 plus 7 is equal to 0. Like terms add చేద్దాం. 3x minus 2x ఎంత అండి? x minus 2y minus 4y minus 6y minus 6 plus 8 plus 2 plus 2 plus 7 plus 9 is equal to 0. x minus 6y plus 9 is equal to 0 is the required tangent. ఓకేనా? is the ఇదండి tangent వచ్చేసింది. ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసేసి, లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసేసా. ఇప్పుడు ఏం చూపాలి? ఈ లైను ఈ రెండవ సర్కిల్ కూడా టాంజెంట్ అవుతుందని చూపండి అంటున్నాడు. ఏం చూపితే సరిపోతుందండి? ఇప్పుడు ఈ లైను ఈ సర్కిల్ కు ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ అవుతుందని చూపండి అంటున్నాడు. ఏం చూపితే సరిపోతుందో చెప్పండి. దీని యొక్క సెంటర్ ఎంత? ఈ సర్కిల్ సెంటర్ ఎంత అంటే -2, -3 sir. -2, -3. ఓకే, ఇప్పుడు ఈ లైను ఈ సర్కిల్ కు టాంజెంట్ అని చూపాలంటే ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, నోట్స్ లో కూడా రాసి పంపించాను. ఏం చూపితే సరిపోతుందో చెప్పండి. 2-3 రకాల ఒక ఫార్ములా యూజ్ చేయొచ్చు, లేదా ఆల్టర్నేటివ్ మెథడ్స్ కూడా ఉన్నాయి. చెప్పండి. తప్పే చెప్పండి, పర్లేదు. మీకు ఏమొచ్చో అదే చెప్పండి. ఇప్పుడు ఈ లైను దీన్ని టచ్ చేస్తుందని చూపాలంటే ఏం చేయాలా? P equal to C is equal to చెప్పండి అమ్మా. ఏంటి సార్ XY ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేసారు. XY ఏడుంది బాబు? ఏంది బాబు మీరు చెప్పేది? ఒక లైను ఒక సర్కిల్ కు టాంజెంట్ అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఒక లైన్ ఒక సర్కిల్ కు టాంజెంట్. వెరీ నైస్ గర్ల్. P is equal to R అని చెప్పాలి. టాంజెన్షియల్ కండిషన్ P is equal to R అయినప్పుడే కదా ఒక సర్కిల్ ఒక లైన్ అనేది టాంజెంట్ అవుతుంది, ఒక సర్కిల్ ఒక లైన్ అనేది టాంజెంట్ అవుతుంది. మరి P అనేది ఏంది బుజ్జి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎక్కడి నుంచి మా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి? గివెన్ లైన్ కి సార్. గివెన్ లైన్ కు ఏ సెంటర్ నుంచి? ఈ సెంటర్ నుంచి ఏ సెంటర్ నుంచి? ఇదే కదా? అదే సార్. ఇదే. ఓకే, P is equal to ఏమని చూపాలి బుజ్జి? R అంటే అంతే, అయిపోయింది కదా. ఇన్ని రోజుల నుంచి క్లాస్ ఉంటున్నారు కదా. టాంజెన్షియల్ కండిషన్ P is equal to R అని చూపాలి. P is equal to R అని చూపితే కనుక అప్పుడు ఆ లైన్ అనేది ఆ సర్కిల్ కు టాంజెంట్ అయిపోతుంది. మరి ఈ సర్కిల్ యొక్క సెంటర్ రాసుకున్నాం. టేక్ అనదర్ సర్కిల్ లేదా సెకండ్ సర్కిల్. టేక్ సెకండ్ సర్కిల్. S dash is equal to x² plus y² plus 4x plus 6y is equal to 0. మరి దీని యొక్క సెంటర్ C2 ఎంత అవుతుందో చెప్తారా? -G, -F -2, -2, -3. ఓకేనా? ఇప్పుడు P ని ఫైండ్ అవుట్ చేయండి. P అనేది ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎక్కడి నుంచి ఎక్కడికి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ C2. C2 ఏంటి? -2, -3 ఫ్రమ్ సెంటర్ టు ద లైన్. x². సరే, x minus 6y plus 9 is equal to 0. What is the formula for finding out perpendicular distance? Mod ax1 plus by1 plus c by square root of a² plus b². Nice.
అంతే కదా. P is equal to R అని చూపడంలో భాగంగా ఫస్ట్ P ని ఫైండ్ అవుట్ చేయాలి. P వాల్యూ మోడ్యులస్ ఆఫ్ AX1 అంటే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది కదా బుజ్జి. X ప్లేస్ లో -2 -6 into -3 plus 9 divided by root of A square plus B square 1 square -6 whole square plus -6 whole square. సరిపోయిందా? సరిపోయింది నాన్న? Yes, sir. రైట్. Yes, sir. ఇప్పుడు ఎంత వస్తుంది మరి? -2 -18 ఎంత? -2 ప్లస్ 18 కదా, సారీ ఇట్ ఈస్ ప్లస్ 18. -2 + 18 + 16 + 16 + 9 25 plus 25 divided by -6 whole square 36. 36 plus 1 root 37. Root 37. ఇది P వాల్యూ అండి. ఇది P వాల్యూ. P is equal to 25 by root 37. 25 by root 37. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కోవాలండి మరి? P కనిపెట్టేసినాం, రేడియస్ కనిపెట్టాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రేడియస్? మరి ఈ సర్కిల్ కు సెంటర్ వచ్చి -2 -3 అంటే -G, -F. GF మీకు తెలుసు. తర్వాత C ఎంత వస్తుందండి? ఇక్కడ C లేదే. ఎంత అండి C లేనప్పుడు? మరి 0. 0 తీసుకోవాలి. ఓకే, రేడియస్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్? Root of G square plus R F is equal square to root of G square plus F square minus C. X minus H whole square plus Y minus K whole square is equal to R square. ఓ మా పాప ఊరు ఆ పాప ఏదో చెప్పేస్తాను బుజ్జి. జస్ట్ రేడియస్ మాత్రమే అడిగాను. నేను రేడియస్ మాత్రమే అడిగాను, నువ్వేదేదో చెప్పేస్తున్నావు. రూట్ ఆఫ్ G స్క్వేర్. G ఎంత అండి? -2 హోల్ స్క్వేర్ కదా, లేదా +2. యాక్చువల్ -G is equal to -2 అయితే కనుక G is equal to 2నే కదా. 2 స్క్వేర్ అయినా -2 హోల్ స్క్వేర్ అయినా రెండు ఒకటే. ప్లస్ F స్క్వేర్ -3 హోల్ స్క్వేర్ అయినా 3 స్క్వేర్ అయినా రెండు ఒకటే. -0. ఎక్కడ తప్పు వచ్చినట్టున్నది? 4 plus 9, sir. ఎక్కడ తప్పు వచ్చినట్టున్నది కదా బుజ్జి. మనం ఎక్కడ తప్పు చేసినామే, ఆన్సర్ రాలేదే. 4 + 9 13. ఒక నిమిషం, ఎక్కడ తప్పు చేసామో చూద్దాము. ఎక్కడ మిస్టేక్ అయింది. రావాలా ఆన్సర్? P = R రావాలా? ఒక్కసారి నేను ప్రాబ్లం చూసుకుంటాను. ఈ ఈక్వేషన్స్ కాస్త ఓపికగా ఉండండి. మొదటి సర్కిల్ x² + y² షో దట్ ద టాంజెంట్. ఓకే, మరో ప్రాబ్లం కదా. ప్రూవ్ దట్ ద టాంజెంట్ at 3, -2 of the circle x² + y² is equal to 13. అరే నేను ఏదో -1, 2 బుజ్జి. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, ఇంకో ప్రాబ్లం రాసేసా. ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రాంగ్ గా తీసుకున్నా. వాడు ఇచ్చింది వేరే, మనం తీసుకున్నది వేరే. కాస్త ఓపికగా ఉండండి అయ్యా, బై మిస్టేక్ రాసేసాను. -1, 2. టెన్షన్ పడద్దండి. -1, 2 చూడమ్మా, దానికి తగ్గట్టు మారుద్దాము. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నేను రాంగ్ గా తీసుకున్నాను. -1, 2 ఇక్కడ. ఇంకో ప్రాబ్లం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చేసుకున్నాం. -1, 2. సరే, -1, 2 దీనికి తగ్గట్టు మారుద్దామా? ఎక్కడ మారుతుందండి? ఇక్కడ మారుతుందా? Sixth problem అయితే -3, -2 నే సార్. నేను యాక్చువల్ గా 7th ప్రాబ్లం కు సంబంధించిన బాగు తీసుకున్నాను అన్నది. 7th ప్రాబ్లం చెప్పబోయి 6th ప్రాబ్లం దానికి సరిపోయిందా? 7th ప్రాబ్లం 7th ప్రాబ్లం చెప్పండి సార్. 7th ప్రాబ్లం నేను 7th ప్రాబ్లం సంబంధించి. సరే, ఎక్కడ మారుద్దాం ఇప్పుడు? ఇక్కడే కదా. -2, sir. -1, 2. దానికి తగ్గట్టు మారుద్దాం చూడయ్యా. అప్పుడు -1, 2 అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇదేం మారుతుంది? X -x plus 2y plus 2y. G వచ్చి -2 అండి. -2 into x plus -1. F వచ్చి -4 అయ్యా. y plus y1 ఎంత? +2 plus p వచ్చి 7 is equal to 0. x వచ్చి 7 is equal to 0. -x -2y -2x minus into minus +2 -4y
minus 8 plus 7 is equal to 0. Minus x minus 2x ఎంత అండి? minus 3x minus 2y minus 4y ఎంత అయ్యా? minus 6y plus 2 minus 8 minus 6 minus 6 plus 7 ఎంత అయ్యా? minus plus 1 is equal to 0. minus plus 2 minus plus 2 minus 8 minus 6 plus 7 plus 1 కదా, ఓకేనా? అదే మొదటి టర్మ్ కు మైనస్ ఉండకుండా మల్టిప్లై విత్ మైనస్ ఆన్ బోత్ సైడ్స్, మల్టిప్లై విత్ మైనస్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుందండి? ఇది ప్లస్ 3x ప్లస్ 6y మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మార్చిన తర్వాత రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వచ్చి 3x plus 6y minus 1 is equal to 0. టేక్ సెకండ్ సర్కిల్. ఇదంతా మళ్ళా మామూలు, ఇదంతా మళ్ళా మామూలు. పి ఎంత వచ్చింది బాబు? అదో ఎక్కడ మార్చాలి ఇప్పుడు నేను? ఇక్కడ మార్చుకోవాలి కదా, ఈ లైన్ మార్చుకోవాలి కదా. 3x plus 6y minus 1 is equal to 0. ఓకేనా? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మారిపోతుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మారిపోతుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మారిపోతుంది. ఆన్సర్ ఎంత వచ్చింది? 3x plus 6y minus 1 is equal to 0. ఓకే రైట్. చెప్పండి నాన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్. Perpendicular distance from minus 2 comma minus 3 to the line 3x plus 6y minus 1 is equal to 0. Substitute చేయండి. 3 into minus 2 plus 6 into minus 3 minus 1 divided by, కనిపిస్తుందా బోర్డు? బోర్డు కనిపిస్తుంది కదా? ఓకే రైట్. divided by root of a square plus b square. root of a square plus b square ఎంతమ్మా? 3 square plus 6 square. 3 square plus 6 square. 6. Okay, right. Minus 6. minus 6 Minus 18. Minus 1 divided by 3 square 9 plus 36. ఇప్పుడైనా కరెక్ట్ గా వస్తుందా? వస్తుందా కరెక్ట్ గా? ఎప్పుడైనా మనం ఎక్కడ తప్పు చేయలే కదా, అన్ని మార్చేసాం. ప్రూవ్ దట్ ద టాంజెంట్ -1, 2 ఆఫ్ ద సర్కిల్ -1, ఇక్కడ ప్రాబ్లం, 7వ ప్రాబ్లం. -1 ఆఫ్ ద సర్కిల్ x² plus y² -4x -8y plus 7 is equal to touches the circle x² plus y² plus 4x plus 6y is equal to 0. ఓకే రైట్. పైన ఎంతదండి? -6 -18 ఎంతయ్యా? -24 -24 -1 ఎంత బాబు? -24 -1 minus 25 sir. Modulus of -25 ఎంతమ్మా? 25 sir. Modulus of 25 by కింద ఎంత వస్తుంది చెప్తారా? 45 sir. 45 sir. 45 sir. రైట్. 25 by root 45 ఆ? Yes sir. 25 by root 45. సో 25 by root 45 ఇది వస్తుందో రాదో కూడా తెలియదే. 25 by root 45 వస్తుంది. ఓకే. 25. Can I write this one as 3 into 9 into 5? 365 sir. R is equal to G square plus F square minus C. అయినా రాలే కదా? ఓకే. మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా? P is equal to R. ఓకే. P is equal to R వస్తే అప్పుడు అది ఏమవుతుందండి? టాంజెంట్ అవుతుంది. ఎందుకు రాలేదు ఇది? బాగాలేదు. Find the equations of the tangents to the circle. పెడతాను. ఎక్కడ తప్పు చేస్తాము? ఎక్కడ తప్పు చేయలేదే? అసలు రాలేదే బాబు. కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకు? ప్లస్ y² -4x -8y plus 7 is equal to 0. -g -f 2, 4 g -2 f -4 c 7. Equation of the tangent to the circle s is equal to 0 at the point -1, 2 నే ఇచ్చాడు. s1 is equal to 0. -x plus 2y g వచ్చి -2 x -x1 x -1 f వచ్చి -4 y plus 2 plus 7
minus x minus 2y minus 2x plus 2 minus 4y minus 8 plus 7 is equal to 0. Minus x minus 2x minus 3x minus మీరు చూస్తున్నారా, అబ్జర్వ్ చేస్తున్నారా? sir. Minus x minus 2x minus 3x minus 2y minus 4y minus 6y plus 2 minus 8 minus 6 minus 6 plus 7 plus 1 is equal to 0. Multiply with minus on both sides. 3x plus 6y minus 1 is equal to 0. Take second circle. X square plus y square plus 4x plus 6y is equal to 0. Then center minus 2 comma minus 3. See వచ్చి 0. Perpendicular distance from minus 2 comma minus 3 minus 2 comma minus 3 to this line 3x plus 6y minus 1 is equal to 0. 3 into minus 2 plus 6 into minus 3 minus 1 divided by root of 3 square plus 6 square. Minus 6 minus 18 minus 1 25 by 9 plus 36. కరెక్ట్ గానే వచ్చింది కదయ్యా? Yes. నేను అక్కడ తప్పు చేయలేదు. ఓకే, కరెక్ట్ గానే వచ్చింది కదా? Sir, minus x plus 2y, sir. ఎక్కడ బుజ్జి? ఎక్కడ చెప్తావా? S1 equal to 0 కింద. S1 is equal ఇదేనా? Yes, sir. దాని కింద లైన్స్. దాని కింద, sir. Yes, sir. Plus 2y, sir. అది. థ్యాంక్స్ మా. మళ్ళీ తప్పు చేసాం. మైనస్ ఎక్స్ ప్లస్ 2y మైనస్ 2x ప్లస్ 2 మైనస్ 4y మైనస్ 8 ప్లస్ 7 is equal to 0. మైనస్ ఎక్స్ మైనస్ 2x మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 4y. ఇప్పుడు ఎంత వస్తుందమ్మా? మైనస్ 2y ప్లస్ 1. సో 3x ప్లస్ 2y. ఓకే, థ్యాంక్స్. ఇప్పుడు వస్తుంది చూడండి. ఇక్కడ ప్లస్ 2y అయినా? Yes, sir. ఇప్పుడు ఇక్కడ 2 ఇంటూ మైనస్ 3 కదా? సరిపోయిందమ్మా? Sir. మైనస్ 6 మైనస్ 6 మైనస్ 6 మైనస్ 6 మైనస్ 1 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 45. ఓకేనా? సరే, అప్పుడు 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ కదా? రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఎంత? 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అప్పుడు 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 9. Root of 13 Root of 4. 13, sir. 13. ఇప్పుడు వచ్చింది నాన్న. ఓకే, థ్యాంక్స్ మా. ఓకే, పైన ఎంత వస్తుంది? మైనస్ 6 మైనస్ 6 మైనస్ 1 ఎంత? మైనస్ 13. Is equal to plus 13 by root 13. Plus 13 by root 13. Can I write this 13 as root 13 into root 13 రాసుకోవచ్చమ్మా? Yes, sir. Yes, sir. 13 root 13 into root 13 రాసుకోవచ్చు కదా? అప్పుడు root 13 gets cancelled. P is equal to ఎంత? Root 13. Root 13, sir. మరి ఈ సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ కూడా ఎంత వచ్చింది? Root 13, sir. Root 13, sir. Root 13. వెరీ గుడ్. ఓకేనా? దెన్ వాట్ డూ యూ అబ్జర్వ్? ఇప్పుడు therefore P is equal to R కదా? Yes, sir. Yes, sir. P is equal to R అయింది కాబట్టి ఈ లైన్ ఈ రెండవ సర్కిల్ కూడా టాంజెంట్ అవుతుందా? దీని యొక్క టాంజెంట్ దీనికి కూడా టాంజెంట్ అవుతుందా కదా? Yes, sir. అయిపోయింది. మరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ను ఫైండ్ అవుట్ చేయాలి. బాబు కాస్త చూడండి, ఫుల్ బోర్డ్ పెట్టాను చూడండి. ఏమన్నాడు? ఈ సర్కిల్ యొక్క టాంజెంట్ ఈ పాయింట్ దగ్గర డ్రా చేసినటువంటి టాంజెంట్ ఈ సర్కిల్ కూడా టాంజెంట్ అవుతుందని చూపండి అంటున్నాడు. ఓకే, నేనేం ఫైండ్ అవుట్ చేశా? ఫస్ట్ ఈ సర్కిల్ రాసుకొని ఈ సర్కిల్ యొక్క సెంటర్ రాసుకున్నా. సెంటర్ రాసుకున్న తర్వాత ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర S1 is equal to 0 అనే ఫార్ములాను యూజ్ చేసి ఓకేనా, టాంజెంట్ యొక్క ఈక్వేషన్ ను ఫైండ్ అవుట్ చేశా. ఎంత వచ్చింది? 3x plus 2y minus 1 is equal to 0 వచ్చింది. అంటే ఈ లైన్ 3x plus 2y minus 1 is equal to 0 వచ్చింది. మరి ఈ లైన్ ఈ రెండవ సర్కిల్ కూడా టాంజెంట్ అని చూపాలంటే ఈ సర్కిల్ తీసుకొని దాని యొక్క సెంటర్ రాసుకున్నాం. ఈ సెంటర్ నుంచి ఈ లైన్ గల పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ను క్యాల్కులేట్ చేసా. అలాగే ఈ సర్కిల్ కి సంబంధించిన రేడియస్ ను కూడా క్యాల్కులేట్ చేసా. అవి రెండు ఈక్వల్ అయినాయి. P is equal to R అయినాయి. P is equal to R అని చూపడం కారణంగా ఈ లైన్ ఈ సర్కిల్ కు టాంజెంట్ అయింది. ఆ లైన్ ఆ సర్కిల్ కి ఏమైందంటే టాంజెంట్ అయింది. నౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ను ఫైండ్ అవుట్ చేయాలి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి 2-3 మెథడ్స్ ఉన్నాయండి. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అని చెప్పాను, గుర్తుకుందా?
Yes, sir. Yes, sir. ఏమ్మా ఇది 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 పుట్ ఆఫ్ పర్పెండిక్యులరే కదా. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది సెంటర్ నుంచి ఈ లైన్ కు డ్రా చేసినటువంటి పుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. లెట్ హెచ్ కామా కే. ఎందుకు ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ లో మీకు హెచ్ కామా కేలు పెట్టి చెప్పి ఉంటారు కాబట్టి లెట్ హెచ్ కామా కే బి ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పెద్ద ప్రాబ్లం అండి. పాయింట్ పైగా తప్పు వచ్చా కొంచెం పొరపాటున. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బి ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్. ఆఫ్ ద సెకండ్ సర్కిల్ S dash is equal to 0. Be the point of contact of the tangent. ఏంటి tangent అది? What is that? 3x plus 2y minus 1 is equal to 0 to the circle. S dash is equal to 0. మరి ఈ పాయింట్ చూడు, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఏమవుతుందండి? ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అవుతుంది. we know that h comma k becomes foot of perpendicular. What is the formula for foot of perpendicular? చెప్తారండి? H minus x1 by a is equals to Okay, k minus y1 very good. y minus is equals to minus of mod a. h minus x1 by a. పెద్ద ప్రాబ్లం అండి, కొంచెం ఓపికగా ఉండాలి. h minus x1 by a is equal to k minus y1 by b is equal to చెప్పండి, minus of ax1 plus by1 plus c by a square plus రూట్ రాదు మా బుజ్జి, రూట్ రాదు, జస్ట్ a square plus b square మాత్రమే. ఓకేనా? నెక్స్ట్ దీన్ని సబ్స్టిట్యూషన్ చేద్దామా? సబ్స్టిట్యూషన్ చేయాలి కదా. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కోసం హెచ్ కామా కే కావాలా. ఇది బోర్డు రబ్ చేసుకుంటాను, మీకు నీట్ గా ఆన్సర్ రాసి పంపిస్తానయ్యా. 6వ ప్రాబ్లం ఇలానే ఉంటుంది, అది మీరు హోంవర్క్ చేసుకోండి. సరే, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనం హెచ్ కామా కే అనుకున్నాం కదా. మరి ఇక్కడ x1 y1 ఏమవుతుందండి? సెంటర్ అవుతుంది, అవునా? పర్పెండిక్యులర్ ఆఫ్ ద సెంటర్, ఫుట్ ఆఫ్ ద ఈ హెచ్ కామా కే అనేది సెంటర్ కు ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అవుతుంది. కాబట్టి సెంటర్ వచ్చి x1 కామా y1 అవుతుంది. సెంటర్ వచ్చి ఏమవుతుంది? x1 కామా y1 అవుతుంది. హెచ్ మైనస్ సబ్స్టిట్యూషన్ చేస్తున్నా చూడండి, హెచ్ మైనస్ సెంటర్ ఏంటి? -2 కదా. ఇక్కడ ఏమవుతుంది? +2 డివైడెడ్ బై ఏ వచ్చి ఎక్కడ? అదో ఇక్కడ నుంచి కదా తీసుకోవాల్సింది మనము. ఈ లైన్ కదా ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ 3 is equal to నెక్స్ట్ k minus y1 by b. వెరీ గుడ్. k plus 3 by 2 వచ్చి ఇదే కదండి, ఈ లైన్ నుంచి కదా తీసుకోవాల్సింది. is equal to minus of ax1 అంటే ఈ లైన్ లో సెంటర్ ను సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇది వచ్చేస్తుంది చూడండి, ax1. ఈ లైన్ లో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయండి సెంటర్ ను, రెండవ సర్కిల్ యొక్క సెంటర్ ను. 3 into -2 3 into -2 రైట్. 3 into -2 plus 2 into -2 2 into -3 plus 1 వెరీ జాగ్రత్త, ఇందుకు తప్పు చేసిన. ఓకే, -1 by a square plus b square. 3 square plus 2 square. దీన్ని సింప్లిఫై చేసేస్తే మనకు హెచ్ కామా కే వచ్చేస్తే అదే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. హెచ్ ప్లస్ 2 డివైడెడ్ బై 3 is equal to k plus 3 divided by 2 is equal to -6 minus 1 divided by 3 square plus 2 square ఎంత? 13. h plus 2 by 3 is equal to ఇక్కడ బ్రాకెట్ లోపల -13 వస్తుంది. ఈ -13 ఈ మైనస్ తో మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ అవుతుంది. 13 by 13 ఎంత అవుతుందండి? 13 by 13. ఓకే, ఇది is equal to ఇది is equal to k plus 3 by 2 is equal to 13 by 13 1 h plus 2 is equal to 3 వైపు డివిజన్ చేస్తుంది, ఆ వైపు మల్టిప్లికేషన్ చేస్తుంది. h is equal to 3 minus 2 1. 13 1 k plus 3 is equal to 2 ఈ పక్క డివిజన్ చేస్తుంది, ఆ వైపు మల్టిప్లికేషన్ చేస్తుంది. k is equal to 2 minus 3 ఎంత అయ్యా? -1 కామా మైనస్. h కామా k ఎంత వచ్చిందండి? 1 కామా మైనస్.
1, -1 అనేది ఈ సెకండ్ సర్కిల్ కు సంబంధించిన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది టు ద ట్యాంజెంట్. ఓకేనండి, అర్థమైందా మీకు ఏ విధంగా చేయాలనేది? అర్థమైందా? షల్ వి టు సెకండ్ ప్రాబ్లం, నెక్స్ట్ ప్రాబ్లం మూవ్ అవుదామా? కాస్త ఓపిక పట్టండి, రేపటికి అయిపోతుంది. రేపటికి లాస్ట్ క్లాస్ అంట, ఆన్లైన్ క్లాసు. మళ్ళీ సోమవారం నుంచి మీరు అందరూ డైరెక్ట్ గా స్కూల్స్ కు కాలేజ్కి వెళ్ళిపోవాలి కాబట్టి రేపు ఆన్లైన్ క్లాస్ లాస్ట్ అండి. థర్డ్ ఎక్సర్సైజ్ అయిపోయి చేసిన తర్వాతన పంపిస్తాం. మళ్ళీ మిగతా ఎక్సర్సైజ్లు దానికి సంబంధించిన కాన్సెప్ట్ మీ టీచర్స్ దగ్గర చెప్పుకోండి. నేను ఎంతవరకు చెప్పానో దానికి సంబంధించిన నోట్స్ పెట్టేస్తాను గ్రూపుల్లో. ఆ గ్రూప్ లో ఉన్న నోట్స్ మీ టీచర్స్ రిక్వెస్ట్ చేసుకొని ఫార్వర్డ్ చేసుకోండి. అప్పుడు 3 ఎక్సర్సైజెస్ కంప్లీట్ అయిపోతుంది. మీరు స్కూల్కి వెళ్ళేలోగా నోట్స్ నీట్ గా రాసుకొని మీ టీచర్ దగ్గరికి వెళ్ళి కరెక్షన్ చేయించుకోండి. రైట్? ఓకే ఓకే. కేబీపల్లి మోడల్ స్కూల్ పిల్లలకి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీరు 16th కాలేజ్కి వచ్చిన రోజున నాకు నోట్స్ చూపించాలండి. ఓకేనా? చూసుకోండి జాగ్రత్త. ఈ 3 ఎక్సర్సైజ్ సంబంధించిన నోట్స్లు కాన్సెప్ట్ తో రెడీగా రావాలి. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు మూవ్ నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఏం చెప్పబోతున్నా అంటే 6th ప్రాబ్లం వచ్చి హోంవర్క్ అండి. ఇలా సేమ్ ప్రాబ్లం ఇలాంటిదే. తర్వాత 9th ప్రాబ్లం, 8th ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్స్ టు ద సర్కిల్ విచ్ ఆర్ ప్యారలల్ టు. ఇవి మనం ఆల్రెడీ చెప్పామండి. తనసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను కాన్సెప్ట్ చెప్పేటప్పుడు, ఎగ్జాంపుల్స్ సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమంటాడు, నేను ప్రాబ్లం రాయలేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద టాంజెంట్స్ టు ద సర్కిల్. ఒక సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? x² + y² - 4x. 8th ప్రాబ్లం, -4x + 6y - 12 = 0. -12 = 0. తనకు ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ కావాలట. ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ కావాలట. తనకు కావాల్సిన టాంజెంట్ యొక్క టాంజెంట్ లైన్ దేనికి ప్యారలల్ గా ఉంది? ఇంకొక లైన్ కు ప్యారలల్ గా ఉంది అంటున్నాడు. దేనికి ప్యారలల్ గా ఉందండి? ఇంకొక లైన్ కు ప్యారలల్ గా ఉంది. ఆ లైన్ ఏంటి? ఇంకొక లైన్ కు ప్యారలల్ గా ఉంది. మీరే చెప్పాలి దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది. ఆ లైన్ ఏంటంటే x + y - 8 = 0. చాలా మెథడ్స్ చెప్పానండి మీకు, అందులో మీరు ఏదో ఒక మెథడ్ చెప్పండి. నాకు ఈ లైన్ యొక్క ఈక్వేషన్ కావాలి. ఈ టాంజెంట్ దీనికి ప్యారలల్ గా ఉందంట. ఎలా చేద్దామో చెప్పండి. x + y + k. వెరీ గుడ్, బాగా చెప్పావు బాబు, వెరీ గుడ్ నాన్న. ద రిక్వైర్డ్ టాంజెంట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x + y + k = 0. x + y + k = 0. మరి ఆ k ని ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా? k ని ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా? సెంటర్ కనుక్కోండి. ఓకే, సెంటర్ కనిపెట్టానా? 2, -3. సెంటర్ కనిపెట్టా. ఇది టాంజెంట్ అయితే కనుక కండిషన్ ఏంటి మనకు? P = ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి కదా. ఇది దీనికి టాంజెంట్ కావాలంటే ఆ కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక నెక్స్ట్ k వాల్యూ వచ్చేస్తుంది. P అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి డిస్టెన్స్? సెంటర్ నుంచి ఇక్కడ. అవును, సెంటర్ నుంచి ఈ లైన్ గల డిస్టెన్స్. ఫార్ములా ఏంటి? సెంటర్ నుంచి ఆ లైన్ గల డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. ఏంటి ఫార్ములా? మోడ్యులస్ x1 + by1 + ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. x ప్లేస్ లో 2, y ప్లేస్ లో -3, c ప్లేస్ లో k డివైడెడ్ బై √a² + b² a1 b1 1² + 1². ఇది p. ఇది p అంతేనా? సరిపోయింది నాన్న? కాస్త సింప్లిఫై చేసుకోండి, దాన్ని చూద్దాం. నేను రఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వెరీ గుడ్. p = -1 + k. మోడ్యులస్ రిమూవ్ చేయకూడదు. √2. నెక్స్ట్ ఇంకేం కనిపెడదాం? r కనిపెట్టుకోవాలా? r ఫార్ములా ఏంటన్నా? వెరీ గుడ్. √g² + f² - c. మరి జిఎఫ్పీలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవి వచ్చేసినాయి ఆల్రెడీ. సెంటర్ వచ్చేసింది. సెంటర్. నెక్స్ట్ సి ఒకటి రాసుకోవాలా. ఓకే, జి వచ్చి 2, ఎఫ్ వచ్చి 3, తర్వాత జి వచ్చి -2, ఎఫ్ వచ్చి 3. సబ్స్టిట్యూట్ చేయండి.
ఓకే సబ్స్టిట్యూట్ చేయండి. -2 హోల్ స్క్వేర్ -2 whole square plus 3 స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 12 12 4 ప్లస్ 9 ప్లస్ 12 ఎంత 25 ఏనా రూట్ 25 ఏనా 5 r equal to r 5. is equal to 5. r is equal to 5. మరి టాంజెన్షియల్ కండిషన్ అంటే వాట్ ఈస్ ద టాంజెన్షియల్ కండిషన్? ఈ లైన్ ఈ సర్కిల్ కు సారీ ఈ లైన్ ఈ సర్కిల్ కు టాంజెంట్ కావాలంటే ఏం కావాలి? P equal to 0. p is equal to r. p ఎంత? మాడ్యులస్ ఆఫ్ -1 ప్లస్ k డివైడెడ్ బై √2 is equal to r ఎంత? 5. r ఎంత? 5. అదో 5 అని r దీన్ని స్టేషన్ పెట్టేసి సరిపోతుంది. ఈ పక్క √2 డివిజన్ చేస్తుంది, ఈ వైపు పంపిస్తే కనుక మల్టిప్లికేషన్ చేస్తుంది. -1 ప్లస్ k is equal to 5 into √2. మాడ్ని రిమూవ్ చేస్తే ఏమవుతుందో చెప్పండి. మాడ్ని రిమూవ్ చేస్తున్నా. -1 ప్లస్ k is equal to ఎంత? +/- ప్లస్ ఆర్ మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ 5 రెండు కేసులు వస్తాయి కదండి, కేస్ 1 కేస్ 2. కేస్ 1 ఏం చెప్తుందయ్యా? కేస్ 1 కేస్ 2 -1 plus k is equal to 5 plus 5 √2 -1 plus k is equal to -5 k is equal to -1 ఇవ్వకు వస్తాను 1 plus 5 √2 k is equal to ఇందులో -1 ఇవ్వకు వస్తాను 1 minus 5 √2 అయిపోయి k వాల్యూ వచ్చేసింది. k వాల్యూ వచ్చేసింది. ఎంత వచ్చింది చెప్పండి ఒకసారి k వాల్యూ? 1 plus 5 √2 or 1 minus 5 1 plus 5 √2 or 1 minus 5 √2. ఇప్పుడు రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుంది నాకు? x plus x y plus 5 √2 1 plus r minus 5 √2 is equal ఎంతనా? yes 1 plus sir. r minus 5 √2 is equal. సరిపోయిందా? yes sir. మీకు అర్థమైందా ప్రాబ్లం ఏ విధంగా చేయాలనేది? yes sir. నెక్స్ట్ నైన్త్ ప్రాబ్లం కూడా మీరే చెప్పాలి. ఈసారి పర్పెండిక్యులర్ గా ఉందట. నైన్త్ ప్రాబ్లం కూడా మీరే చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ ఇక. నైన్త్ ప్రాబ్లం కూడా మీరే చెప్పాలి. కాసేపు ఉండండి, నేను ప్రాబ్లం రాసుకోండి. నైన్త్ ప్రాబ్లం టైం ఎంతండి చెప్తానే పోతాను. ఓకే ఇంకా టైం ఉందిలే, నో ప్రాబ్లం. Find the equation of the tangents to the circle. Find the equations of the tangents to the circle. Circle ఏమి ఇచ్చారు నైన్త్ ప్రాబ్లంలో? x² plus y² plus 2x minus 2y minus 3 is equal to 0. సెంటర్ ఏమవుతుంది దీనికి? సర్కిల్ వస్తానే సెంటర్ రాసేసుకోండి. ప్లస్ 2x minus 2y ఎంత వస్తుంది చెప్పండి? -1 1 -1, ఓకే. అయితే తనకు కావాల్సిన టాంజెంట్ యొక్క ఈక్వేషన్స్ దేనికి పర్పెండిక్యులర్ గా ఉన్నాయంటే పర్పెండిక్యులర్ గా ఉన్నాయట. దేనికి? 3x minus y plus 4 is equal to 0 కు పర్పెండిక్యులర్ గా ఉన్నాయట. చెప్పండి మరి. 3y minus x ఇప్పుడు దీని యొక్క ఈక్వేషన్ ఏ రూపంలో ఉంటుంది? తప్పు చెప్తున్నావు. దీని యొక్క తప్పు చెప్తున్నావు. -b దీనికి పర్పెండిక్యులర్ లైన్, దీనికి పర్పెండిక్యులర్ లైన్ రావాలంటే ఏం చేయాలి? plus 3y plus k is equal to 0. x plus 3y plus k is equal to 0. వెరీ గుడ్. అదే అంటే దీని యొక్క కోఎఫిషియంట్ దీనికి, దీని యొక్క కోఎఫిషియంట్ దీనికి మార్చాలి కదా. x యొక్క కోఎఫిషియంట్ 3 ఉంది, y కి వెళ్ళాలి. y యొక్క కోఎఫిషియంట్ 1 ఉంటే దీనికి రావాలి. మైనస్ బదులు ప్లస్ రాసుకోవాలి. బాబు అర్థమైందా? ఏనా అర్థమైందా? yes sir. మరి k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే p is equal to r అనే టాంజెన్షియల్ కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. p is equal to r అనే టాంజెన్షియల్ కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. మరి p వాల్యూ ఎంత? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ టు ద లైన్. ఏమవుతుందండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ టు ద లైన్? ఈ సెంటర్ ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మోడ్యులస్ ఆఫ్ ax1 plus b1 plus c by root of a² plus b² -1 చెప్పండి. -1 plus 3 into 1 plus k divided by root of 1 square plus 3 square. 1 square plus 3 square. -1 plus 3 plus 2 plus k ఎంత అవుతుంది? మోడ్యులస్ ఆఫ్ 2 plus k. రిమూవ్ చేయకూడదు మోడ్యులస్ ఇప్పుడే. రూట్ ఆఫ్ 9 plus 1 10. నేను అర్థమైందా? yes sir. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి
ఓకే, నెక్స్ట్ r ను ఫైండ్ అవుట్ చేయండి. r is equal to root of g square plus f square minus c. g square plus f square minus c. root of gf ఎంత అండి? పైన వచ్చి ఉంటుంది చూడండి, సెంటర్ దగ్గర ఉంటుంది చూడండి gf లో. -1, sir. అప్పుడు ఎంత అవుతుందండి అన్న? -1 హోల్ స్క్వేర్ ప్లస్ Plus 1 1. స్క్వేర్ మైనస్ సి అంటే ఇదేనా? +3, sir. Minus 3 అవుతుంది. వెరీ గుడ్. ఈడ ప్రాబ్లం లో కూడా మైనస్, ఫార్ములాలో కూడా మైనస్ ఉంది కదా, ఈ మైనస్ ఈడ ఒక మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. -1 హోల్ స్క్వేర్ 1 3 ఎంత? 1 1 3 5 ఏనా? 5, sir. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేసుకోవాలి కదా. ఎందుకు ఈక్వల్ చేసుకోవాలా? ఈ లైన్ ఈ సర్కిల్ కు టాంజెంట్ అని ఇచ్చాడు కదా. టాంజెంట్ అయితే కనుక ఏ సందర్భంలో టాంజెంట్ అవుతుంది? P is equal to R అని. P is equal to R. But in this case P is equal to R. But here in this case P is equal. నేను స్టెప్స్ నీట్ గా రాసి పంపిస్తానులేండి, మీకు అర్థమైతే చాలు ప్రాబ్లం. బట్ P is equal to R. P ఎంత వచ్చింది నాకు? మోడులస్ ఆఫ్ 2 plus k divided by √10 is equal to R ఎంత వచ్చింది? √5 వచ్చింది. R ఎంత వచ్చింది నాకు? √5 వచ్చింది. సో మోడులస్ ఆఫ్ 2 plus k is equal to √10 అవే పంపిస్తే కనుక √5 తో మల్టిప్లై అవుతుంది. √15 అయినా మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు కదా, √10 into √5 √50, రైట్? √15 ఇలా కూడా రాసుకోవచ్చు అండి. ఎలా రాసుకోవచ్చు? 25 2 రాసుకోవచ్చు, స్ప్లిట్ చేసుకొని. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుంది? 5√2. Modulus of 2 plus k is equal to 5 into √2. Now I am going to remove the modulus. Modulus remove చేసేటప్పుడు ఏమవుతుంది? 2 plus k is equal to plus or minus +5√2. So k is equal to plus 2 అవ్వకపోతే కేస్ 1 కేస్ 2 కన్నా ఒకటేసారి రాసేసిన అవసరం లేదులేండి. కేస్ 1 కేస్ 2 మళ్ళీ ఎందుకు టైం వేస్ట్. +2 అవ్వకపోతే -2 అవుతుంది, plus or minus 5√2. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ k. ఏమొచ్చింది చూడండి ఒక్కసారి, k ఎంత వచ్చింది చూడండి? -2 -5√2. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా? మనం అజ్యూమ్ చేసుకున్నాం కదా. లెట్ us assume that the required equation of the tangent is in the form of x plus 3y plus k is equal to 0. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సబ్స్టిట్యూట్ చేస్తే x plus 3y, k వాల్యూ -2 plus or minus 5√2 is equal to 0. That is the required equation. That is the required equation of the tangents. బాబు అర్థమైందా నాన్న? Yes, sir. Yes, sir. అంతే. ఒకవేళ ఈ మెథడ్ లేదు అనుకో, ఫార్ములా మెథడ్ కన్నా వెళ్ళిపోవాలి. ఇచ్చిన సర్కిల్ జనరల్ ఫాము, స్లోప్ కనిపెట్టాలా. దీని యొక్క స్లోప్ ఎంత? ఈ టాంజెంట్ యొక్క లైన్, ఈ పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ ఎంత అవుతుంది? చెప్పండి. -a/b కదా, -3/-1 ఎంత అవుతుందండి? 3 అవుతుంది. ఎంత అవుతుంది? 3. మరి మన రిక్వైర్ ఇది 3. Sir, board is not visible. కాసేపు నాన్న వెళ్ళిపోయారు. హలో బాబు వింటున్నారా? వస్తాను సార్. హలో, ఓకే ఓకే ఓకే. ఈ పర్పెండిక్యులర్ లైన్ యొక్క స్లోప్ 3. మరి ఈ టాంజెంట్ యొక్క స్లోప్ ఎంత అవుతుందో చెప్తారా? -1/3. ఎందుకు? రెసిప్రోకల్ విత్ opposite signs, sir. రెసిప్రోకల్ విత్ ఆపోజిట్ సైన్స్. అరే స్లోప్ రేడియస్ ఫార్మ్ గుర్తుకుందా మీకు? స్లోప్ రేడియస్ ఫార్మ్ ఆఫ్ ద టాంజెంట్ ఫార్ములాను యూజ్ చేసే పని అయితే కనుక ఈ మెథడ్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. దీనికి స్లోప్ ఫైండ్ అవుట్ చేసి, దీనికి స్లోప్ ను ఫైండ్ అవుట్ చేసి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇన్ స్లోప్ రేడియస్ ఫార్మ్ ఇఫ్ ద సర్కిల్ ఇస్ జనరల్ సర్కిల్? y minus గుర్తుకుందా? ఇప్పుడు గుర్తుకొచ్చిందా పోనీ? yes, sir. ప్లస్ m ఇస్ ఈక్వల్, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. y ప్లస్ f ఇస్ ఈక్వల్ టు m ఇంటూ x ప్లస్ g ప్లస్ ఆర్ మైనస్ r ఇంటూ √1 ప్లస్ m². అట్లా చేసినా కూడా నీకు ఆన్సర్ ఎంత రావాలా? x ప్లస్ 3y -2 ప్లస్ ఆర్ మైనస్ 5 ఇంటూ √2 ఇస్ ఈక్వల్ టు 0 రావాలి. అలా చేసినా కూడా
x plus 3y minus 2 plus or minus 5 into root 2 0 రావాలి. ఇందులో సబ్స్టిట్యూషన్ జరగాలి. y ఇక్కడ f అంటే ఎంత అవుతుందండి? -1 అవుతుంది. -1 ప్లస్ ఇది యాక్షన్ ఇది -g -f కదా. f అంటే -1 అవుతుంది. m ఎంత వచ్చింది? -1/3 x ప్లస్ -g is equal to -1 అయితే g is equal to ఎంత అవుతుంది? +1 అవుతుంది. +1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కనిపెట్టామా మనం? ఎంత వచ్చింది? r ఇందాక √5 ఏనా? √5 into 1 plus m square -1/3 whole square. ఓకేనా? ఇంకా సింప్లిఫై చేస్తే నీకు ఇది ఆన్సర్ వస్తుంది. కాబట్టి కొంచెం సింప్లిఫికేషన్స్ దగ్గర తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఆల్టర్నేటివ్ మెథడ్కి వెళ్ళాం. మనం ఏ మెథడ్కి వెళ్ళామండి? ఆల్టర్నేటివ్ మెథడ్కి వెళ్ళాం. మరి ఇంతకుముందు ప్రాబ్లం ఎలా చేసేది? ఫార్ములాని యూజ్ చేసి ప్యారలల్ లైన్ అట. ఇంతకుముందు ప్యారలల్ లైన్ కదా. వాట్ డూ యూ సే అబౌట్ ద స్లోప్స్ ఆఫ్ 2 ప్యారలల్ లైన్స్? ఈక్వల్ సార్. వాట్ డూ యూ సే అబౌట్ ద స్లోప్స్ ఆఫ్ 2 ప్యారలల్ లైన్స్? ఈక్వల్ సార్. ఈక్వల్. కాబట్టి వాడిచ్చిన లైన్ యొక్క స్లోప్ ఎంత అవుతుందో టాంజెంట్ యొక్క స్లోప్ కూడా అంతే అవుతుందండి. ఓకేనా? నెక్స్ట్ ఒక 3 to 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. టుమారో వి విల్ సాల్వ్ దట్. ఓకేనా? రేపు సాల్వ్ చేసేద్దామండి. బాయ్. టైం అయిపోయింది. బాయ్. Bye, sir. అర్థమైంది కదా ఈరోజు క్లాసు? Sir, thank you, sir. ఓకే బాయ్. బాయ్. హాయ్ సంతోష్. హాయ్ రా సాయి.